హాయ్ అండి, తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి ముక్కుబడి అనే కథను వినేద్దామండి. రాజంపేటలో రమణ అనే పిసినారి ఉండేవాడు. ఆ గ్రామంలో రమణ పిసినారితనం గురించి తెలియని వారు ఎవరూ లేరు. రమణకి పూర్వీకులు సంపాదించిన ఇల్లు ఉంది. అతడి కొరకు ఒక గది మాత్రం ఉంచుకొని తక్కిన ఇల్లు అంతా బాడుగలకి ఇచ్చి ఆ డబ్బుతో కాలం గడపసాగాడు. 3 పూటలు తింటే డబ్బు ఖర్చు అయిపోతుందని ఒక్క పూట మాత్రమే తినేవాడు. సాయంత్రంలో ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి వారిచ్చిన ప్రసాదం 1-2 సార్లు తిని కడుపు నింపుకునేవాడు. గ్రామస్తులు రమణని పిసినార్తనం మానమని ఎంత చెప్పినా వినలేదు. సక్రమంగా భోజనం చేయనందువలన అతడి ఆరోగ్యం రోజురోజుకు క్షీణించసాగింది. ఎంత బాధ కలిగినా హాస్పిటల్కు వెళ్లలేదు. డాక్టర్లు బాగా డబ్బులు గుంజుతారని జ్వరం అదే తగ్గిపోతుంది అనేవాడు. వారం రోజుల తర్వాత రమణ మంచం నుండి లేవలేకపోయాడు. అది గమనించిన ఇంటి పక్కన ఉన్నవాళ్లు రమణ వద్దకు వెళ్లి హాస్పిటల్కు వెళ్లమని చెప్పారు. రమణ డబ్బు ఖర్చు అవుతుందని వెళ్లనన్నాడు. మర్నాడు ఆరోగ్యం ఇంకా క్షీణించి రమణ మాట్లాడలేకపోయాడు. అప్పుడు పక్కింటి ఆచార్యులు వచ్చి కొన్ని మందులు ఇచ్చి, రమణ, నీ ఆరోగ్యం బాగా క్షీణించింది. మందులు ఎంతవరకు పనిచేస్తుందో నాకు తెలియదు. కాని మందులకు మించి ఆ భగవంతుడు ఉన్నాడు. నిన్ను అతడే కాపాడాలి అన్నాడు. రమణ బాధతో దగ్గరలో ఉన్న దేవుని పటం చూసి నమస్కరించాడు. ఆచార్యులు నవ్వుతూ, నీ నమస్కారంతో దేవుని మనసు కరిగిపోతుందా? ఏదైనా మొక్కు చెల్లిస్తానని మొక్కుకో. నీ జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది. ఇప్పుడు నీ ప్రాణాలు ముఖ్యం. నీ పిసినార్తనాన్ని పక్కన పెట్టు అన్నారు. రమణ దీనస్వరంతో, ఏం మొక్కుకోవాలో మీరే చెప్పండి. ఈ బాధ భరించలేకపోతున్నాను అన్నాడు. నీ జ్వరం పూర్తిగా తగ్గిపోయిందంటే మన గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి నీ వేలికి ఉన్న బంగారపు ఉంగరం కానుకగా ఇస్తానని మొక్కుకో. నీ జ్వరం తగ్గిపోతుంది అన్నారు. బంగారు ఉంగరం అనడంతో రమణ పై ప్రాణాలు పైనే పోయినంత పనైంది. కాని బాధ భరించలేకుండా ఉండటంతో సరేనని నెమ్మదిగా పైకి లేచి మొక్కుకున్నాడు. ఆచార్యులు సంతోషంతో, నువ్వు మనస్ఫూర్తిగా దేవునికి మొక్కుకున్నావు. ఇప్పుడు నేనిచ్చిన మందు దేవుని సహాయంతో పనిచేస్తుంది. నీ జ్వరం తగ్గిపోతుంది అని వెళ్లిపోయారు. అన్నట్లుగా మరుసటి రోజు రమణకి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. సంతోషంతో బయట తిరగసాగాడు. కాని దేవుని మొక్కు చెల్లించలేదు. గ్రామస్తులకు అతడి మొక్కు గురించి తెలియదు. కాబట్టి ఎవరూ మొక్కుబడి సంగతి గుర్తు చేయలేదు. ఊరికి వెళ్లిన ఆచార్యులు ఇంటికి వచ్చి వీధిలో తిరుగుతున్న రమణను చూసి పిలిచి, దేవునికి మొక్కుబడి చెల్లించావా అని అడిగారు. రమణ నిర్లక్ష్యంగా లేదు అన్నాడు. ఆచార్యులు కోపంతో, రమణ, నీకు ఆటలాటగా ఉందా? దేవుడి ముందు నీ పిచ్చి ఆటలు సాగదు. ముందు నీ మొక్కుబడి చెల్లించు అన్నారు. రమణ నవ్వుతూ, ఆచార్యులు, నా జ్వరం తగ్గింది దేవుని వలన కాదు, మీరు ఇచ్చిన మందుల వలన. దీనికి నేను ఎందుకు నా బంగారపు ఉంగరం దేవుడికి ఇవ్వాలి అన్నాడు. రమణ, నీకు పిచ్చి పట్టిందా? ఆ రోజు నా ముందు దేవునికి జ్వరం తగ్గితే బంగారపు ఉంగరం కానుకగా ఇస్తానని చెప్పావు. ఇప్పుడు మాటలు మారుస్తున్నావే, తప్పు చేస్తున్నావు అన్నారు. అంతలో గ్రామ పెద్దలు 4 అక్కడికి వచ్చి కారణం తెలుసుకుని, రమణ, నువ్వు తప్పు చేస్తున్నావు. దేవుడి మొక్కు విషయంలో ఇలా పిచ్చిగా ప్రవర్తించకు, నీకే అపాయం అన్నారు. మీరంతా కలిసి నన్ను మరీ భయపెడుతున్నారు. సరే, మీ మాట ప్రకారం నేను జ్వరం తగ్గితే దేవుడికి బంగారపు ఉంగరం ఇస్తాను. కాని గుడి హుండీలో వేయును. దేవుడు నా వద్దకు వచ్చి నా బంగారపు ఉంగరం తీసుకుని పొమ్మనండి అన్నాడు రమణ. రమణ, దేవుడు మనకు కనిపించడు. కాని గుడిలో విగ్రహ రూపంలో ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు. మన కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఈ సంగతి తెలియని వారు ఎవరూ లేరు. కాని నువ్వు ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? వెంటనే నీ ఉంగరం తీసుకుని వెళ్లి గుడి హుండీలో వేసిరా అన్నారు ఆచార్యులు. కనిపించని ఆ దేవుడికి నేను ఉంగరం ఎందుకు ఇవ్వాలి? మీరు దేవుడిని పిలుచుకురండి, వెంటనే నా ఉంగరం ఇస్తాను మొండిగా అన్నాడు రమణ. పిచ్చివాడా, దేవుడు పైన ఉన్నాడు. మన మాటలు అంతా వింటూ ఉంటాడు. ఆయన మొక్కుబడి తీర్చకపోతే నిన్ను శిక్షిస్తారు అన్నారు గ్రామ పెద్దలు. రమణ నవ్వుతూ, దేవుడు పైన ఉన్నారా? అయితే నా ఉంగరం తీసి పైకి విసురుతాను. ఆయన తీసుకుంటే సరి, లేకపోతే ఆయన వదిలిస్తే అది కింద పడుతుంది. అంతే, బంగారపు ఉంగరం తీసి, దేవుడా, నా మొక్కుబడి కింద ఈ ఉంగరం విసురుతున్నాను. మీకు వద్దనుకుంటే క్రింద పడేయండి అంటూ ఉంగరాన్ని పైకి విసిరాడు. సరిగ్గా అటుగా వచ్చిన గద్ద ఉంగరాన్ని ముక్కుతో పట్టుకుని వేగంగా వెళ్ళింది. రమణ అరుస్తూ పరిగెత్తాడు. గద్ద ఉంగరాన్ని దగ్గరలో ఉన్న వెంకటేశ్వరుని ఆలయంలో వదిలి వేగంగా వెళ్లిపోయింది.
అది గమనించిన ఆచార్యులు మొత్తానికి నీ మొక్కుబడి దేవునికి చేరింది అంటూ వెళ్ళిపోయారు. రమణ విచారంతో ఇంటివైపు నడిచాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.